రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తున్నాం, ఫలితాల ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి టీడీపీ 114 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా 17 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే 5 స్థానాల్లో కమలం పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓవరాల్గా కూటమికి సంబంధించి దాదాపు 135 స్థానాలకు పై మించి ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 25 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఏపీ లోక్సభకి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం 22 స్థానాలకి ట్రెండ్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. దాంట్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులు. జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా కేవలం 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసినటువంటి మంత్రులందరూ కూడా వెనకబడుతూ ఉన్నారు, ప్రస్తుతం అక్కడ వెనకంజలో ఉన్నారు. అలాగే బొత్స కూడా ప్రస్తుతం ఇందాకటి దాకా ఆధిక్యంలో కొనసాగారు, ప్రస్తుతం బొత్స కూడా వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, కడప జిల్లాకు సంబంధించి కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ 4 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కొన్ని జిల్లాలకు సంబంధించి చాలా ఫోకస్ పెట్టింది. ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, మరోపక్క కడప జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీకి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ఇక్కడ అధిక స్థానాలు సాధిస్తుంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే కనుక ప్రకాశం జిల్లాకు సంబంధించి, నెల్లూరు జిల్లాకు సంబంధించి మెజారిటీ స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే స్పష్టమైన మెజార్టీతో కూటమి అభ్యర్థులు అధికారాన్ని కైవసం చేసుకోబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చాలా స్పష్టత వచ్చిందనే మనం భావించవచ్చు. ఎందుకంటే స్పష్టమైన మెజార్టీతో దాదాపు 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఓవరాల్గా జాతీయ స్థాయిలో చూసుకుంటే ఎన్డీఏకి సంబంధించి 292 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇండియా కూటమికి సంబంధించి 221 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఇతరులు 20 స్థానాల్లో ముందంజలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అయితే అధికంగా సీట్లు సంపాదించుకుంటుందో అది కేంద్రంలో అధికారం వస్తుందన్న ఒక నానుడు ఉంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో ప్రభావం ఈసారి ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ అనూహ్యంగా దాదాపు 80 ఎంపీ స్థానాల్లో 42 చోట్ల కూటమి అభ్యర్థులు, ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.